నమస్కారం. క్లోజ్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ ఊహించని తీర్పు ఒకటి సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. బస్సు ఢీకొట్టడం వల్ల ఓ మహిళ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులకు 9 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏపీఎస్ ఆర్టీసీని ఆదేశించింది. అయితే ఈ కేసు అసలు సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళింది? అసలు కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆర్టీసీ యాజమాన్యం పరిహారం సరిగ్గా ఇవ్వలేదా? లోతుగా తెలుసుకుందాం. భారత్ కి చెందిన నాగళ్ల లక్ష్మి అనే మహిళ గ్రీన్ కార్డు హోల్డర్ గా అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. ఓసారి ఇండియా వచ్చిన ఆమె 2009 జూన్ 13న భర్త, 2 కుమారులతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరం బయలుదేరింది. అలా వెళ్తున్న సమయంలో సడన్ గా ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దాంతో కారు తుక్కయింది. కారులోని లక్ష్మి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మృతురాలి భర్త శ్యామ్ ప్రసాద్ 9 కోట్ల పరిహారం కోరారు. తాను భార్యను కోల్పోయానని, తన పిల్లలకు తల్లి లేని లోటు ఏర్పడిందని చెప్పారు. అయితే అంత పరిహారం ఇచ్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఒప్పుకోలేదు. దాంతో ఆయన సికింద్రాబాద్ లోని మోటార్ యాక్సిడెంట్స్ ట్రిబ్యునల్లో కేసు వేశారు. అప్పట్లో ఈ కేసు హాట్ టాపిక్ అయింది. ట్రిబ్యునల్ 2 వైపులా వాదనలు వింది. చనిపోయిన మహిళ అమెరికాలో ఉంటుందన్నారు కాబట్టి 8.5 కోట్ల పరిహారం చెల్లించాలని 2014లో ఆర్టీసీని ఆదేశించింది. ఈ కేసులో అంత పరిహారం చెల్లించడం ఇష్టం లేని ఆర్టీసీ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఈ కేసును విచారించి 5.75 కోట్లు చెల్లించమని తీర్పు ఇచ్చింది. తాము అమెరికాలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం సరిపోదంటూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో మృతురాలి భర్త వాదనను సుప్రీంకోర్టు వివరంగా తెలుసుకుంది. ఆయన అత్యున్నత న్యాయస్థానానికి చాలా స్పష్టంగా పరిస్థితిని వివరించారు. తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసిందని, అక్కడే శాశ్వత నివాసిగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు నెలకు $11,600 సంపాదించేదని తెలిపారు. అందువల్ల ఆమె మరణం తమకు తీరని లోటని, అందుకే పరిహారం 9 కోట్లు ఇప్పించమని కోరారు. ఆయన వాదనలో న్యాయం ఉంది అని సుప్రీంకోర్టు భావించింది. చనిపోయిన మహిళ అమెరికా పౌరురాలు కిందకు వస్తుంది కాబట్టి అక్కడి అంశాలు, ఖర్చులు, ఆదాయాలను లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు భావించింది. అందుకే మొత్తం 9,64,52,220 రూపాయలు చెల్లించాలని ఏపీఎస్ ఆర్టీసీని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఇక ఇప్పటికైనా ఏపీఎస్ ఆర్టీసీ పరిహారం చెల్లించడం మేలు. అలా కాకుండా త్రిసభ్య ధర్మాసనానికి వెళ్తామంటే ఈ కేసు మరింత కాలం కొనసాగే అవకాశాలుంటాయి.